అటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక మంచి ప్రవక్త, వెరైటీగా ఉంటుంది లైఫ్. వినండి, మనం కేవలము గతం గురించి ధ్యానం చేసుకునే కాదు, మన నిజ జీవితంలో ఏం చేయాలో కూడా మనము అన్వయించుకుంటూ అన్ని విధాల రెండు విధాల వాక్యం చెప్పుకుంటున్నాం. మీరు పాత నిబంధన గ్రంథమే అనుకుంటున్నారు కాదు, పాత నిబంధనే కాదు, పాత నిబంధనలో ధ్యానం చేస్తూ కొత్త నిబంధనలోకి వచ్చి మనము ఈ వాక్యాలను మనం ఏం చేస్తున్నామంటే అన్వయించుకుంటూ మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటున్నాం. సరే, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి నేర్చుకుందాం. హోషేయ. ఆయన పేరేంటి? హోషేయ. ఇక అది ఓపెన్ చేయండి, హోషేయ గ్రంథం ఓపెన్ చేయండి. ప్రవక్త గ్రంథం 745 పేజ్. మీకు వెంటనే రాకపోవచ్చు, వచ్చేస్తుంది చూడండి. 745 పేజీలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రాజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని వెళ్ళే ముందుగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం వచ్చిన చూడండి. ఇర్మియా 7:8. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోరక్రియ నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు దూపం వేయచ్చు, మీరు ఎరిగిన దేవతలను అనుసరించుచున్నారు. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదు. ఏ క్రియలన్నీ జరిగించటికైనా మీరు విడుదల నుండి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహైనదని ఆలోచించుడి. చూడండి, ఇది యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని చెప్పండి. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొని ఉన్నారు, అవి మీకు నిష్ప్రయోజనాలు. ఏ మాటలు నమ్ముతున్నారు? ఒక ఇర్మియా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు అక్కడ, యూదా ప్రజలతో చెప్తున్నాడు. చూడండి, మీరు నమ్మే మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు. ఆ రోజుల్లో నీకు గతంలో చెప్పా, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? ప్రవక్త అంటే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేసుకోబడి దేవుని మాటలను మనుషులకు తెలియజేసే ఒక మధ్యవర్తులు. ఓకే, దేవుని మాటను ప్రజలకు బయలుపరిచేటువంటి ఒక అంబాసిడర్ అనుకుందాం. దేవుడు ఏం చెప్తాడు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇలాంటి ప్రవక్తలు ఆ రోజుల్లో యెషయా, ఇర్మియా ప్రవక్తలు ఉన్నప్పుడు ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్న వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు కూడా ప్రవక్తలుగా చలామణి అవుతున్నారు. ఆ రోజుల్లో అలా జరిగింది. ఇర్మియా అంటాడు, ఇదిగో మీరు అబద్ధపు మాటలన్నీ కూడా నమ్ముతున్నారు. నేను ఈరోజు చెప్తున్నాను చూడండి, ఈరోజు చాలామంది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీవీలు పెడితే వాక్యం వస్తుంది. జాగ్రత్తగా వినండి, టీవీలు పెడితే వాక్యం వస్తుంది, ఎక్కడ పెడితే అక్కడ చర్చిలో వాక్యం వస్తుంది. దేవుని సంఘాలు ఎన్నో ఉన్నాయో, సైతాను సంఘాలు కూడా అన్నీ ఉన్నాయి. మీకు తెలుసా విషయం? డైరెక్ట్గా సాతాను ఇది నా సంఘం అని చెప్పుకోదు. సంఘాలలోకి వచ్చి దూరి సంఘాలను పాడు చేస్తూ సంఘాలలోనే తిష్టవేసి చెప్పవలసిన వాక్యాన్ని చెప్పనీయకుండా దాచిపెట్టేది కూడా అబద్ధపు బోధ. అసలు అబద్ధపు బోధ అంటే ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలి? ఉన్న వాక్యాన్ని దాచిపెట్టి లేని దాన్ని కలిపి చెప్పటం అబద్ధపు బోధ. ఎలాంటిదంటే ఇవన్నీ ఏంటంటే అబద్ధపు మాటలు. ఎంత పాపం చేసినా, ఎంత తప్పు చేసినా సేవకుని దగ్గరకో ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తలు ఏమంటారు? దేవుడిని ఆస్వాదిస్తున్నాడు, వెళ్ళిపో. మీరు ఎక్కడికి వెళ్ళండి, ప్రవక్తల దగ్గరికి ఏం చెప్తారు చెప్పండి? దేవుడు నీకు వాగ్దానం ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాడు, వెళ్ళిపో. ఈ రీతిలో ఈ రోజుల్లో ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వీళ్ళు చెప్పేది కూడా దేవుని మాటలే. దేవుడిని ఆశీర్వదిస్తాడు, వెళ్ళు. నిజానికి ఇప్పుడు మీకు ఏదైనా బాగా గాయమయ్యి సెప్టిక్ అయిపోతుంది, నీకు బిడలేస్తే తగ్గదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంజెక్షన్ ముందు ఇచ్చి నీకు సెలైన్ పెట్టాలి, లేదా నీకు నొప్పి కలిగేలాగా ఇంజెక్షన్ గుచ్చాల్సిందే, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు. అలాంటి నొప్పి లేకుండా నీకు బిళ్ళ తగ్గిపోయింది, ఇది చాలు అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి దాన్ని రానివ్వకుండా మెల్లమెల్లగా చిన్న చిన్న మాటలు చెప్తూ అసలు దాన్ని ముందు వేయకుండా చేస్తే ఖచ్చితంగా అదేమో తెలుసా? అబద్ధపు బోధ. అవునా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏది చెప్పాలో అదే రావాలి మనకి. ఏ సమయంలో ఏ వాక్యం రావాలో చాలామంది సేవకులు కూడా ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊగిపోయి చెప్పేస్తూ ఉంటారు. 1వ తరగతి చదివేవాడికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తే అర్థమవుతుందా? సో ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ బాగా ఐఐటి కోచింగ్ తీసుకున్నట్టుకు వెళ్ళి 1st 2nd క్లాస్ చెప్తే అర్థమవుతుందా? చాలామంది సేవకులు కూడా ఈరోజు ఎవరికి ఏం వాక్యం చెప్పాలో కూడా తెలియని స్థితిలో వాళ్ళకి ఇది చెబుతారు, వీళ్ళకి ఇది చెప్తారు, ఏం అర్థం కాదు.
అసలు తెలియని వాళ్ళకి వెళ్ళి బాగా ఉద్యోగం చెప్తే వాళ్ళు ఏంటారు, డైజెస్ట్ చేసుకోవడానికి కొంత చిన్న పిల్లవాడికి మీరు బిర్యానీలు పెడితే అరుగుతుందా? చిన్నపిల్లవాడికి పాలే పోయాలి. బిర్యానీ తినేవాడికి పాలు పోస్తే అసలేం సరిపోదు. కాబట్టి నేనేమంటానంటే సరి అయిన వాక్కు, సరైన బోధ, సరైన రీతిగా చేయాలి. ఇలా చేయనిదంతా కూడా అయ్యంటే ఉన్నదాన్ని దాచిపెట్టి వేరే దాన్ని చెప్పేటువంటి బోధ అవుతుంది. అందరినీ మనం అనలేము, కానీ ఉన్నదానిని ఉన్నట్టుగా చెప్పాలి. అది నొప్పి కలిగిన, బాధ కలిగిన. ఇర్మియా వచ్చి ఆ రోజుల్లో అలాగే ఉన్న వాక్యాలు ఉన్నట్టు చెబుతుంటే ఇర్మియాని ఏం చేశారంటే వాళ్ళందరూ చాలా ద్వేషించారు. ఇర్మియాని చంపింది ఎవరు చెప్పండి? యెషయాని చంపింది ఎవరు? ఇర్మియాని చంపింది ఎవరు? ఇప్పుడు హిజ్కియా కుమారుడు మనష్షే వచ్చాడు, చెట్టు త్వరలో దాక్కున్న ఆయన ఏం చేశాడు? రంపాలతో కోసి చంపేశాడు. ఎందుకంటే ఇదిగో నువ్వు సరి చేసుకో, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి రాజు దగ్గరికి వచ్చి ప్రవక్త చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏంటి అని ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఆయన దాక్కున్నటువంటి చెట్టు త్వరలో దాక్కుంటే రంపాలతో సగానికి కోసేశారు. బయటికి కూడా రావడానికి అవకాశం లేదు ఆ ప్రవక్తకి. అంటే నిజం చెప్తే ఇలా చంపేస్తారు. ప్రవక్తలందరినీ దేవుడు పంపిస్తానంట, ప్రవక్తలందరూ రాళ్ళతో కూడా చంపేశారంట. నానావిధ సమయాల్లో దేవుడు ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపించారు యోధావారు, ఇశ్రాయేలు వారు. ఎప్పుడైనా చేదు, నిజం అనేది చేదుగానే, అబద్ధం అనేది తీయగా ఉండొచ్చు, నిజం అనేది చేదుగానే ఉండదు. ఆ రోజుల్లో అంట అబద్ధ మాటలు మీరు నమ్ముతున్నారు, నిజమైన దేవుని వాక్యాన్ని మీరు నమ్మట్లేదు అని ఆ రోజు ఇర్మియా కూడా మొత్తుకుంటే ఒక్కరు కూడా ఇర్మియా మాట వినేవాళ్ళు కాదు. ఈరోజు చూడండి, బయట చూస్తే అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతుంది. వీటన్నిటిలో నిజమైంది ఏదో అబద్ధమైందో మీకు తెలుసా? మీరు చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నాను, వారి ఫలముల వల్ల వారు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఒక మంచి చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి ఒక మంచిగా కాయలు కాస్తే అది మంచి చెట్టు అంటారు. దానికి ఒక్క కాయ కూడా లేకుండా చెట్టు బాగా పచ్చగా కనపడితే అది మంచి చెట్టు అవుతుందా? కానీ కాబట్టి ఒక చెట్టు మంచిదని ఎలా తెలుసుకుంటో దాని కాయలను బట్టి. ఇప్పుడు ఉన్నటువంటి సువార్త బోధకులు అనేక మంది, సేవకులు అనేక మంది తిరుగుతున్నారు మన మధ్యలో. వీళ్ళందరూ ఎలాంటి వారు? ఆత్మచేత నడిపింపబడేవారు కాదంటే వారి యొక్క ఫలాలను బట్టి మనము తెలుసుకోవాలి. ఏది నిజమైన బోధ, ఏది నిజమైన బోధ కాదు అంటే మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే మీకు ఆటోమేటిక్గా దేవుడు తెలియజేస్తాడు. మీకు బైబిల్ చదివే అలవాటు లేకపోతే భజన చేస్తారు. ఎవరు తెలుసా? మా పాస్టర్ గారు, మా సేవకుడు అంత గొప్ప, పోటీలు పడి తన్నుకుంటారు. మీరు యూట్యూబ్లో చూడండి, ఒక పాస్టర్ గారిని ఒక వ్యక్తి తిడితే ఆయన ఇంకోటి కింద తిడతా ఉంటాడు. వాళ్ళకి ఆర్మీ ఒకటి ఉంటుంది. ఏంటో నాకు అర్థం కాదండి. ఇది లోకస్తుల వల్లే వాళ్ళు తన్నుకోవడం, గుద్దుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళకి వాక్యం తెలియదు అసలు. నేను ఎప్పుడేం చెప్తానండి, సేవకుడిని గౌరవించండి, అంతేగాని దేవుళ్ళ పూజించవద్దు. సేవకులు ఎప్పుడు దేవుడు కాదు, దేవుడే దేవుడు. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరు? సేవకుడు. సేవకుడిని గౌరవించాలి, ఆ తర్వాత గణపరచాలి, దేవుని వాక్య ప్రకారం లోబడాలి. కానీ ఆయన్ని ఎప్పుడు కూడా దేవుడిలాగా పూజించి నెత్తిని పెట్టుకునే పని చేయకండి. అలా అని చెప్పేసి లెక్క లేకుండా మాట్లాడకూడదు కూడా. సేవకులు, ప్రవక్తలు కూడా వస్తే భయపడిపోతారు ఆ రోజుల్లో. కాబట్టి నిజమైన వాక్యం ఏదో, అబద్ధమైన వాక్యం ఏదో, అబద్ధ బోధ ఏదో, నిజమైన బోధ ఏదో మీరు తెలుసుకోవాలంటే కేవలం బైబిల్ చదవండి. నేనే కానీ బయట ఇంకెవరే కానీ ఎవరు వాక్యం చెప్పినా బైబిల్లో ఉందా లేదా వినండి. బైబిల్లో అది ఉందా లేదా? బైబిల్ చదవని వాళ్ళంతా ఎవరు ఇది చెబితే అది నమ్మేస్తారు. నేను మీకు చెప్పేది కూడా అదే. నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరమో లేదు. బైబిల్ అది ఉందా లేదా, బైబిల్ వాక్యం ప్రకారం బోధిస్తున్నారా లేదా అని అవగాహన మీకు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేసి చదువుతారో అప్పుడే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు వివేచన జ్ఞానం కావాలి, మంచి చెడులు వివేచించి. ఇది దేవుని ఆత్మవరాల్లో ఎన్ని వరాలు ఉన్నాయి మొత్తం చెప్పండి? 9 వరాలు చెప్పండి. బుద్ధివాక్యము 3 భాగాలుగా యోజన చెప్పాను నేను. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వాక్యం, ఇదంతా ఒక సెట్. రెండో సెట్ వచ్చేసరికి అద్భుతాలు చేయటం, స్వస్థపరిచే వరము, తర్వాత విశ్వాసం. ఓకే, 3 ఇంకో సెట్. 3 సెట్టు నానావిధ భాషలకు అర్థం చేయడం, వివేచన వరం. ఇలా అనుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. మామూలుగా 9 వరాలంటే గుర్తుండవు. నేను కూడా ఇంతవరకు 9 అంటే నాకు గుర్తుండేది కాదు. 3 సెట్లు చేసుకుంటే నాకు గుర్తొచ్చింది. బుద్ధివాక్యము, జ్ఞానం, ఇదంతా వాక్యానికి సంబంధించింది 3 ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, ప్రవచన వాక్యం. ఈ వాక్యాలకు సంబంధించిన 3. మూడోది సూచన చేసేది, అద్భుతాలు చేయటం, విశ్వాసము, స్వస్థపరిచేవారు. మూడో సెట్ అంటే భాషల గురించి. భాషలకు అర్థం చెప్పడం, వివేచన, జ్ఞానం.
వివేచన జ్ఞానం అనేది నీకు ఉంటే ఏది నిజమైన బోధో ఏది నిజమైన బోధ కాదో మనకు ఖచ్చితంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు చాలామంది నొప్పించే మాటలు, నొప్పి కలిగే మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. ఎవరైనా నేను గద్దిస్తే నన్ను గద్దించారా నాలుగు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా నన్ను గద్దించి మాట్లాడితే వీళ్ళు నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాను, నేను ఆ సంఘానికి వెళ్ళండి. నేనేమంటానంటే మనుషులు ఎలా తయారయ్యారంటే వాళ్ళని ఏమనకూడదు ఏం చెప్పినా కానీ అసలు నొచ్చుకుంటారు. ఇప్పుడు సేవకుడు వాళ్ళని ఏమనంటే వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పాల్సింది చెప్పకుండా దాచేస్తున్నారు. ఇలా చేస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు వేయవలసిన మందు వేయకపోతే లోపల ఇన్ఫెక్షన్ వచ్చి కుళ్ళిపోతుంది కాలుగా చెయ్యగా. ఇలాంటి పరిస్థితుల్లో మందు వేయాలంటారా లేకపోతే లైట్గా పూయాలంటారా? ఖచ్చితంగా మందు పడకపోతే, సూది గుచ్చుకోకపోతే నీకు స్వస్థత రాదు. కాబట్టి వినండి, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది, దేవుని వాక్యం అద్దము వంటిది. మనం చూసినప్పుడు సరి చేసుకోవాలి. అద్దం ఏం చేస్తుంది? మనం చూసుకొని ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో ఎక్కడెక్కడ తక్కువ ఉందో అన్నీ సరి చేసుకొని, అందరూ అద్దం చూసుకొని వచ్చారు. వాళ్ళ చూడని వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను కూడా చూసి వచ్చాను, తలదూక్కొని వచ్చాను. అంటే అద్దం చూస్తే నాకేమైంది? చెదిరిపోయిందంతా సరి చేసుకున్నా. దేవుని వాక్యం చూస్తే నాకేమర్థం అవ్వాలి? నా జీవితంలో సరి చేసుకోవాల్సిందాన్ని ఇది దేవుని వాక్యం అండి. కాబట్టి ఆ రోజులు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చాలామంది వచ్చి ఉన్నదాన్ని లేకుండా లేని దాన్ని కలిపేసి ఇష్టానుసారంగా వాక్యం చెబుతూ ఇర్మియా అంటాడు, ఇదిగో మీరు అబద్ధాలను వింటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి, అబద్ధాలను చూసి మోసపోవద్దు, ఏది సత్యమైన వాక్యమో ఏది నిజమైన వాక్యం మీరు గ్రహించడం. ఈరోజు కూడా అనేక మంది, నేను చెప్తున్న ఈరోజు బయట ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే, క్రిస్టియానిటీ ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే కర్చీఫ్లు, నూనెలు, ఓకే, తర్వాత ఏం బాటిల్స్, నూనె బాటిల్స్, కర్చీఫ్ వాటర్ అన్నీ బిజినెస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నూనె అనేది మనం తీసుకోవచ్చా లేదా? బైబిల్ గ్రంథంలో మీరు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన. నూనె అనేది క్రైస్తవ లోకంలో ప్రార్థన చేసి నూనెను మనం తీసుకుంటాం, తప్పు లేదు. కానీ దాన్ని బిజినెస్ చేయకూడదు. కర్చీఫ్లు ఇస్తున్నారు ప్రార్థన చేసి. ఇప్పుడు యేసుక్రీస్తు అనే శిష్యులు వెళ్తుంటే వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందుకున్న పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ కర్చీఫ్లు ఎక్కడ కూడా, వినండి, కర్చీఫ్లు ఎక్కడ కూడా ముడితే అంటే నేను ఒకటి చెప్తున్నా, నీకు విశ్వాసం ఉంటే అది కూడా జరగవచ్చు, నేను తప్పు అన్నట్లా. వినండి, నెక్స్ట్ టచ్ అనేటువంటి బోధలు వచ్చినాయి. టచ్, వాడు ఎంత పాపంతో వచ్చినా దేవునికి ఇచ్చేస్తున్నాడు పో అంటున్నాడు. ఆ పేరు పెట్టి పిలిచి, ఇదిగో నిజమైన ప్రవక్తలు ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచి పబ్లిక్గా కాకపోయినా పర్సనల్గా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకో, నువ్వు సరి చేసుకుంటే బ్రతుకుతావు, లేదంటే నీ జీవితం నష్టపోతావు అని చెప్పిన వాడు నిజమైన బోధకుడు, నిజమైన ప్రవక్త. ఏ ప్రవక్తకైనా మీరు వెళ్ళండి. ఇప్పుడు ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు చాలామంది. దొంగతనంగా వెళ్ళేవాళ్ళు కానీ, దొరతనంగా వెళ్ళేవాళ్ళు కానీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి కూర్చొని నా జీవితం గురించి దేవుడు ఏం చెబుతున్నాడు చెప్పండి అని అంటారు. నేను ఇటువంటి సపోర్ట్ చేయను. ఎందుకనంటే ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నిజమైనది అన్నీ కాదు. నేనేం నమ్ముతానంటే, వినండి జాగ్రత్తగా, ఇప్పుడు నా లైఫ్ బాగాలేదు, జాగ్రత్తగా వినండి, నా లైఫ్ బాగాలేదు, కొంచెం గడ్డు కాలం వచ్చింది, ఓకే, నాకు కష్టకాలం వచ్చింది, ఎంత ప్రయత్నించినా ఇది సంతోషం రావట్లేదు, అప్పులు తీరట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరి దగ్గరికి వెళితే నాకేం చెబుతారేమో అనుకుంటారు. నువ్వు బైబిల్ చదవనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు వాళ్ళు చెప్పే దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన పేరు యోసేపు ఉన్నాడు. యోసేపు దేవుని కుమారుడే కదా, దేవుడు పిలుచుకున్నాడు కదా, దర్శనాలు ఇచ్చాడు కదా. కానీ ఆయన అన్నలు ఏం చేశారు? తీసుకెళ్ళి గుంటలో పడేశారు. ఇప్పుడు ఆయన కష్టం వచ్చింది. ఈ కష్టము దేవుని చిత్తం వల్ల వచ్చింది, దేవుని చిత్తం లేకుండా వచ్చింది? చెప్పండి మీరు. దేవుని చిత్తంలో కష్టపడాలని ఉంది అక్కడ. ఎందుకంటే గుంటలో పడ్డప్పుడు వాళ్ళు లేపి తీసుకెళ్ళి చచ్చిపోవాల్సిన వాడిని మరలా బ్రతికించి అన్నలో ఒకరికి అవకాశం ఇచ్చి ఆయన మిద్యానులకు అమ్మేస్తారు. ఈ అమ్మటం అనేది బ్యాడ్ టైం అంటారా, దేవుని చిత్తం అంటారా? అమ్మ చెప్పండి. దేవుని చిత్తం. ఈరోజు కష్టం నీకు వచ్చిందంటే అది కూడా దేవుని చిత్తం. యేసుక్రీస్తు పడవలు వేసుకొని శిష్యులందరూ కలిసి గల్లీ సముద్రం వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ఉన్న పడవ మీదే గాలివాన కొట్టింది. ఏనండి జాగ్రత్తగా, ఎవరి పడవ మీద కొట్టింది? యేసుక్రీస్తు వారు ఉన్న పడవ మీదే గాలివాన కొట్టింది. ఎందుకు కొట్టింది చెప్పాలి. మరి యేసుక్రీస్తు ఉంటే మనకి ఏమి కష్టం రాకూడదు కదా. మీరేం చేస్తారండి? ఇక్కడ చెదిరిపోయి బెదిరిపోయి, అమ్మో నా జీవితం మీదకి తుఫాను కొట్టింది, ఏం చేయాలి ఇప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్దాం, ఏం చదువుదాం అంటే వాడి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చెబుతారు? దేవుడు నీకు కష్టం పెట్టాడు, జాగ్రత్తగా నిలబడి శ్రమలు అని చెప్పరు. కానీ దేవుడిని ఆశ్రయిస్తాడు, పో నాకు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, తోటకూర అని చెప్పేసి అన్ని అబద్ధం ఒక్కటి కూడా జరగదని చెబుతాను. మీరు వెళ్ళి చూడండి, మీరు జరుగుతాయండి. ఎవడెళ్ళినా అదే చెబుతారు వాళ్ళు.
ఎప్పుడైనా ప్రవచించేవాళ్ళు ఎలా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సరి చేసుకో, లేదంటే నీకు ఆశీర్వాదము. ఇది నిజమైన బోధ, నిజమైన ప్రవచన, నిజమైన ప్రవక్తకి చెప్పాల్సిన మాట. పాపం చేసినప్పుడు వెళ్ళినా కానీ దేవుడిని ఆశీర్వదిస్తాడు అంటాడు, పరిశుద్ధుడు వెళ్ళినా కానీ దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని మాట ఎప్పుడు కూడా ప్రవక్తలు ఏం చెప్పారంటే, చెడిపోయేటువంటి రాజరికానికి వెళ్ళిపోయి ఇదిగో నువ్వు సరి చేసుకో, నీ బయలు విగ్రహం తీసి అప్పుడు నువ్వు బాగుపడతావు. నేను ఇప్పటివరకు చెప్పిన రాజుల గ్రంథాల గురించి, ప్రవచన గ్రంథం, ఈ ఫార్మెట్ ఎలా ఉంది చెప్పండి. రాజు విగ్రహారం చేస్తుంటే ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు, ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటావు అని చెప్పి ఏలే వచ్చి నిజమైన దేవుడు తిరిగి అని చెప్పేసి నిజమైన దేవుని కనపరిచాడు, నువ్వు సరి చేసుకో అని చెప్పాడు. అంతేగాని దేవుడిని ఆశ్రయిస్తారని చెప్పాడు ఎక్కడైనా. అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ ప్రవక్తలు ఎవరో మీరు గ్రహించాలంటే మీకు జ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి, బైబిల్ జ్ఞానం ఉండాలి. ఏమీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోయి వెళ్ళిపోయి వాక్యం చదవరు, ప్రార్థన చేయి. ఇలా పరుగులు ఎత్తే వాళ్ళు అందరూ ఎవరంటే వాక్యము చదవని వాళ్ళు, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే ఒక మాట బైబిల్లో ఉంది, దేవుని ప్రేమించు వారికి. ఎవరికి? మళ్ళీ చెప్పండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, చెప్పండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే. సమస్తము సమకూడి మేలుకే. ఎలా చెప్పండి? అన్నీ, మంచి చెడు కీడు కష్టం నష్టం వ్యాధి బాధ సుఖం లేమి అన్నీ కూడా అన్నీ కలిసి వచ్చి నీకు మేలే చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద అనుకునే దేవుడు నాకు మేలే చేస్తాడని నువ్వు నమ్మినట్టయితే అటు ఇటు కలవరపడాల్సిన అవసరము లేదు అంట నేను. మీరేమంటారు చెప్పండి? అయ్యో నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, శనిగ్రహం నడుస్తుందండి, బృహస్పతి అడ్డంగా వచ్చిందండి, ఆ గ్రహం అడ్డం వచ్చి ఏ గ్రహం అడ్డం రాదు నీకు. నువ్వు చేసిన క్రియల వల్ల కొన్నిసార్లు నువ్వు ఇబ్బందులు పెట్టుకుంటావు, నిన్ను బట్టి సాతాను వల్ల ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రార్థన చేసి ఒకటే, నేను దేవుణ్ణి నమ్మాను, నా దేవుడు నాకు మేలు చేస్తాడని గట్టిగా నమ్మితే విశ్వసించేవాడు కలవరపడాడు. చెప్పండి, విశ్వసించేవాడు పరిగెత్తాల్సిన అవసరం లేదండి. యేసేపు దాదాపు 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, చివరికి అనుకున్నది సాధించాడు లేదా? ఎస్. దేవుడు ఎప్పుడైనా కానీ నిన్ను ఏం చేస్తారంటే, కష్టాలు కొండినప్పుడు భయపడకు, కలవరపడదు. దేవుడు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు నీరు మీద నడిచి వస్తూ ఉంటే శిష్యులందరూ అక్కడ ఉంటారు కదా, భూతమని భయపడితే భయపడకండి నేనే. దేవుడు ఏమన్నాడు? నువ్వు భయపడొద్దు, నేనున్నాను. అంటే కష్టం రాదా? మన పడవ మీద తుఫాను కొట్టదా? యేసుక్రీస్తున్న పడవ మీదే పర్టికులర్గా తుఫాను గాలివాన కొట్టింది. యేసుక్రీస్తు వారు నిద్రపోతా ఉన్నాడు, అందరూ లేచి అల్లాడిపోతుంటే యేసుక్రీస్తు నిద్ర ఎందుకు పోతున్నాడు చెప్పండి మీరు? పరీక్ష. ఆయనకు తెలుసు ఏం జరగకపోతే, మనకు తెలియదు కదా. మనకు తెలియదు కాబట్టే కేకలేస్తా, ఆయనకు తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. నేనేమంటానంటే, మీరు కూడా విశ్వాసం ఉంటే సైలెంట్గానే ఉంటారు. ఎందుకంటే మీరు ఉంది ఎవరి చేతిలో? దేవుని చేతిలో. మీరు ఉంది ఎవరి పడవలో? దేవుని పడవలో. అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడు నీ ఇంట్లో ఉంటే, నేను ఒక విషయం పడతాను, మీరందరూ దేవుని కుమార్తెలే కదా. మీ ఇంట్లో చిన్నపిల్లవాడికి ఇబ్బంది వస్తే మీరేం చేస్తారు? మీరు చెప్పండి. చూస్తా వదిలేస్తారా? ఆయనకి ఏదో ఒకటి మార్గం చేస్తారా? చేస్తారు. మీ తల్లిదండ్రులుగా మీరే నీ పిల్లల కోసం ఎంత ఆలోచిస్తుంటే, దేవుడు ఆయన కుమారులుగా మార్చబడిన మీకు మేలు చేస్తాడు చేయడా? ఖచ్చితంగా. అదే విశ్వాసం అంటే. కష్టమైన నష్టమైన నేను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభా. దానియేలు స్నేహితులు అదే అన్నారు కదా, నా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నేను మాత్రం మొక్కను. ఇది విశ్వాసం. ఎన్నిసార్లు మనం ధ్యానం చేస్తున్న విషయం. నేను మొక్కనంటే మొక్కను, నా దేవుడు సజీవుడు, నా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ ఇప్పుడు రక్షించలేదు, మౌనంగా ఉన్నానంటే ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. నేను ఆ ప్రణాళిక చొప్పున వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళారు అగ్నిగుండానికి లేదా? ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్ళారు వాళ్ళు. దేవుడు ఎందుకు నడిపించాడు అగ్నిగుండానికి? మహిమపరచడానికి. ఈరోజు నీకు శ్రమలు వచ్చి నేను ఇబ్బంది పెట్టేసి నిన్ను నలిపేస్తున్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకు? ఆ టైం వరకు మీరు వస్తే అక్కడ దేవుడు నేను మహిమపరుస్తా. రోజు పాఠాలు చెప్పే టీచర్ కూడా ఎగ్జామ్ అప్పుడు నీ పక్కనే తిరుగుతాడు, కానీ మామూలు టైంలో నీకు డౌట్ వస్తే వెళ్ళి అడిగితే అన్నీ క్లియర్ చేస్తాడు మాస్టర్. ఏది? క్లాస్ రూమ్లో. అదే క్లాస్ రూమ్లో ఎగ్జామ్ చేసేటప్పుడు నీకు డౌట్ వచ్చి అడిగితే చెప్తాడా? ఎందుకు చెప్పడు? చెప్పండి. అదే మాస్టర్ కదా. అదే మాస్టర్ రోజు చెప్పేవాడే ఆ రోజు సైలెంట్గా ఉంటాడు. మాస్టర్ నీ చెప్పంటే రాసుకోవే అరవకుండా అంటాడు. ఎందుకని? అది పరీక్ష. ఏంటది? పరీక్షలో నీ పక్కనే ఉన్నా కానీ నీకు సపోర్ట్ రాదు. వినాలి జాగ్రత్తగా. ఆ పరీక్షలో నీ దేవుడు నీ పక్కనే ఉన్నా కానీ మౌనంగా నీ పరీక్ష నువ్వు పాస్ అవ్వాల్సింది, కానీ నీ పక్కనే ఉంటాడు ఆయన. అర్థమవుతుందా?
కాబట్టి ఎగ్జామ్ థియేటర్లో ఒక మాస్టరు అలా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నీ దేవుడు కూడా నీ పరీక్ష సమయంలో తిరుగుతూ ఉంటాడు. ఈ దానియేలు స్నేహితులు అందరూ బయట ఉంటే ఆయన ఎక్కడున్నాడంటే మాస్టర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపల అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ప్రభా జవాబు ఇవ్వంటే ఏమీ ఇలా, కాపాడు ప్రభా అగ్నిగుండానికి వెళ్ళకుండా అంటే ఏమైనా కాపాడా? బయట కాపాడలా, లోపల కాపాడు. కాబట్టి నీ పరీక్షను నీవు ఖచ్చితంగా విజయవంతంగా జయించాలి అంతే. అమ్మ వినండి, నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చిన నీ పరీక్షను నీవు ఖచ్చితంగా రాయాలి, నిలబడాలి, పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఉంటుంది చూడండి, కొంచెం కష్టపడండి. పాస్ అయిన తర్వాత నువ్వు బయటకు వస్తుంటే ఎందుకు నిన్ను దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళందరూ అగ్నిగుండం పంపించండి అరిచిన వాళ్ళందరూ వాళ్ళు అగ్నిగుండం బయటకు రాగానే సైలెంట్గా అయిపోయారు. అమ్మో ఏంటి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా కాలలేదే అని ఎవరైతే నేను దూషించారో, ఎవరైతే నిన్ను అరిచారో, ఎవరైతే నీ మీద చేపెట్టి ఏళ్ళు పెట్టి చూపించారో వాళ్ళందరూ మౌనంగా అలాగే అవాక్కైపోయి చూస్తాను. అవాక్కైపోయారని వస్తున్నాయి యాడ్స్ మీకు, అవాక్కైపోయి చూస్తూ ఉంటారు. అరే వీళ్ళ దేవుడు గొప్పవాడు. ఆ టైం వరకు మీరు వేచి చూడండి, గగ్గోలు పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తొద్దు, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఇదే నేను చెప్పేది. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని చేతిలో ఉంటే దేవుడు అన్నీ చూసుకుంటారు లేదా? మీకు దిగులు పడాల్సిన అవసరం. ఆ రోజుల్లో కూడా ప్రవక్తలంట పిచ్చి పిచ్చి మాటలు అని చెప్పేసి దేవుడిని ఆశ్రయిస్తాడు, దిగులు లేదు పో. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిజమైన ప్రవచనాలు అయినాయి. ఎప్పుడైనా ఒక సేవకుడు కానీ లేకపోతే ఒక ప్రవక్త కానీ నీ జీవితాన్ని నీకు తెలియజేసి ఖచ్చితంగా నీకు ఉన్నదన్నట్టు చెప్పిన వాళ్ళే నిజమైన. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మీరు దూరం కావద్దు. అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు కోపం పెట్టుకోవద్దు. అలాంటి వ్యక్తిని ఎప్పుడు ద్వేషించొద్దు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంట? ప్రేమిస్తాడు, ఇంకోటి కూడా ఉంది, ప్రాణమిస్తాడు, ఇంకోటి కూడా ఉంది. దుర్దశ కాదు, ఇంకోటి కూడా చెప్పండి. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడండి. ఇప్పుడు స్నేహితుడు పర్లేదురా చేసి అని ఇరికిచ్చేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు జాగ్రత్త, ఇది చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు అని నిన్ను హెచ్చరించేవాడు ఉన్నారా నీకు? వాళ్ళు నిజమైన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టుకోకండి. నిజమైన స్నేహితుడు పక్కనే ఉండి మేలు కోరి నీకు కొంచెం ఇబ్బంది పెడతాడు, నువ్వు ఇవి చేయొద్దు, నీకు కష్టమైన నష్టమైన నేను ఒప్పుకోనని చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నాడు, వాడు నిజమైన స్నేహితుడు. ఏం పర్లేదురా చేసి అని పక్కెళ్ళి ఆయన ఇరికిచ్చని చూసాను అనుకున్నాడు చాలామంది. అలాంటి వాళ్ళు దొంగ స్నేహితులు. నిజమైన స్నేహితులు, నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి ప్రవక్తలు ఎప్పుడు కూడా నేను సరైన మార్గంలోకి నడిపిస్తారు. పిల్లల్ని కూడా ఎక్కువ గారాపం చేసేసి వాళ్ళని నరకానికి తీసుకెళ్ళిపోకండి. ఆ రోజుల్లో అంట చాలామంది వాక్యాలు చెబితే వాక్యాలు వినినటువంటి వారు ఇశ్రాయేలు యూదాలో చాలామంది అంట ఆ రోజు నశించిపోయారంట. ఆ రోజు చాలామంది నశించి, చూడండి ఇర్మియా 23:1 చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము చెదరగొట్టు కాపరులకు ఎవరంట? నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు. చెదరగొట్టు కాపరులకు ఎవరంటే చెదరగొట్టే కాపర్లు ఉన్నారండి. కాబట్టి మన కాపరి ఎలాంటి వాడు? మన కాపరి మనల్ని సరైన దారిలోకి నడిపిస్తా లేదా మీరు గ్రహించుకోవాలి. ముందు ఎక్కడైనా సరే మీరు ఎక్కడ సంఘానికి వెళ్ళాలండి, ఎక్కడ ప్రేరికని వెళ్ళాలండి, ఒక్కటి ఆలోచించండి, ఈ కాపరి వల్ల నాకు శ్రమ ఉందా, నాకు మేలు కలుగుతుందా అని ఆలోచించుకో. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది, మందలో చేరిన గొర్రెలను నశింపచేసి చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుని యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదులు, ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు. ఎవరైతే మందలను చెదరగొడతారో, గొర్రెలను చెదరగొడతారో, గొర్రెలన్నీ చక్కగా మేస్తామంటే ఒక మంచి కాపరి ఏం చేస్తారు చెప్పండి? వాటి చుట్టూ కాపలా కాసి సరైనటువంటి బోధ ఇస్తూ ఉంటాడు. వీళ్ళని చెదరగొట్టేసి చాలామంది చెదరగొట్టేసి ఎవరైతే దేవునికి దూరం చేస్తారో వాళ్ళందరికీ శ్రమ. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, బోధకుల వల్ల సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు నశించిపోయారంట. ఇజ్రాయేలు యూదా సైన్యంలో ఏది అబద్ధ బోధలిని. ఈరోజు కూడా అబద్ధ బోధలిని అనేక మంది నశించిపోతుంది. మీకు తెలుసా, కొన్ని సంఘాలు ఉన్నాయి, పరలోకపు తల్లి వచ్చారా మిమ్మల్ని చేరారు ఎవరన్నా? వాళ్ళు ఎంత ప్రయాసపడతారో తెలుసా? వచ్చేసి బ్యాగ్ మీకు కొంచెం సమయం ఇస్తారో వాక్యం చెప్తా ఉంటారు. వచ్చేసి ఏం చెప్తే తెలుసా? వాళ్ళు చెప్పేది వాక్యమే, వాళ్ళు చూపించేది కూడా వాక్యమే, కానీ ఆ వాక్యం అంతా తగు నిజం కదా. అంటే తండ్రి ఎలాగైతున్నాడో పరలోకంలో తల్లి కూడా అలాగే, ఆ తల్లిని విశ్వసించాలి,
జింగిల్చా ఆమె పేరు, సౌత్ కొరియా. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో వాళ్ళ సంఘాలు ఉన్నాయి. అది కల్ట్ అంటారు దాన్ని. కల్ట్ అంటే నిజమైన బోధ కాదు, అబద్ధపు బోధ. అబద్ధపు బోధలు చాలా ఉన్నాయి బయట. మీరు గ్రహిస్తున్నారు ఏ బోధ అనేది? మీరు గ్రహించాలంటే బైబిల్ వాక్యం చదవాలి, మీకు తెలియాలి. ఇలాగా కాపర్లు చాలామంది వచ్చి చెదరగొట్టు, ఏం భయం లేదండి, నెమ్మదిగా ఉంది దేశం అంతా అంటారు. ఏం భయపడొద్దు, నీకు దేవుడు తోడుకుంటాడు కదా. కానీ నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ దేహం బాగుపడే ముందు నీలో ఉన్న రోగము పోవాలంటే దానికి సరైన మందుని వెయ్యాలి. ఇప్పుడు నేనైనా ఎవరైనా ఉన్నదానిని వాక్యాన్ని చెప్పకుండా దాచిపెట్టి మీకు ఇష్టమైన బోధలు చేసి మంచి శభాష్ అనిపించుకుంటే సరైన బోధగానే కాదు. నొప్పి లేని బోధలు ఎంత చేసినా కానీ ఉపయోగము లేదు. అందుకే ఎంత చెబుతున్నా కానీ టైంకి మాత్రం రావు. ఎందుకంటే ఏమన్నాడు కదా, నేనేమన్నా, నాకే సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడు. వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యం ఎప్పుడు నిన్ను గుచ్చే విధంగా. నీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం అనుకుంటూ చూడండి ఒకసారి. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు ఎవరు పంపించారు? నాతానును దావీదునొద్దకు ఎవరు పంపించారంట? యెహోవా పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఎట్లా, నేను ఒకానొక పట్టణం అని 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుని విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుని తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయో లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దకు, వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి, వాని చేతి మొదలు తినచ్చు, వాని గిన్నెలోది త్రాగుతుంది, వాని కౌగిట పండుకొనొచ్చు, వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం వచ్చేటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టునొలక దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారిని ఆయుత్తము. దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిత్యం ఈ కార్యం చేసిన వాడు. అమ్మ వినండి, ఏంటంట? నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు. పాపం దావీదు ఎంత పిచ్చోడో కదా. నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాతకు వాని కనికరము లేక ఈ కార్యం చేసిన, కానీ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలేని నాతానుతో. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు నా వైపు చూడండి. నాతాను ప్రవక్త వచ్చాడు. అర్థమవుతుంది అందరికి కూడా. నాతాను ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరు పంపించారు? యెహోవా పంపించి, దావీదు దేవుడిని దీవించినాక అన్నాడా? చూడండి, ప్రవక్తలు ఎప్పుడు కూడా నీకు శుభమౌనిగా కన్నారు. వాళ్ళు వస్తుంటే రాజులు భయపడు, అమ్మో ఏం చెప్తాడో, సౌలు భయపడు ఏం చెప్తాడో, దావీదు భయపడేవాడు, సమూయేలు ఏం చెప్తాడో. సమూయేలు చనిపోయేటప్పుడు ఈ దావీదు తర్వాత దావీదుకి నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, ఉపమానం. ఎప్పుడు కూడా ఉపమానం అంటే ఏంటంటే అర్థమయ్యే రీతిగా, ఇల్లిస్ట్రేషన్స్ అంటారు, అర్థమయ్యే రీతిగా విపులీకరించి చెప్పడం. ఎప్పుడైనా వాక్యం చెప్పేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. కానీ మధ్యలో చాలామంది సేవకులు నేను చూస్తాను, పెద్దగా అరిచేస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తారో తెలియదు. నేను చెబుతున్నా, నాకు తెలియదు. పెద్దగా అరుస్తారా, ఎందుకు అరుస్తారో తెలియదు. రెండోది, వాళ్ళు మధ్యలో దేవుడు ఆయన శిక్షించాడు ఆమెన్ అనగానే మీరేం చేస్తారు? ఆమెన్ అవేనండి. అర్థమవుతుందా? అర్థం పర్థం లేని మాటలన్నీ వాక్యాలు చెప్తారు. ఇప్పుడు దేవుడు ఆయన శిక్షించాడు అన్నప్పుడు ఆమెన్ అని అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఈ జనాలందరూ ఆమెన్ అంటే శిక్షించినందుకు ఆమెనా, జరుగును గాక. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఆమెన్ అంటే జరుగును గాక అని అర్థం. ఎప్పుడు జరుగును గాక? దేవుడు మనం అనుకున్నది వాక్య ప్రకారం జరుగును గాక అని మనం మాట్లాడదాం. అంటే అర్థం పర్థం లేకుండా మధ్యలో ఆమెన్ అంటాం, స్తోత్రం హల్లెలూయా. తప్పు కాదు. ఇవన్నీ ఎప్పుడు ఏం చెప్పాలో చెప్పాలి. మాటికి వాక్యంలో 15 సార్లు 20 సార్లు హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అంటారు. అంటే నేనేం వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు. అవసరం లేని ఎందుకు వాక్యంలో అవసరమైనవి చెప్పాలి, కానీ మిగతా ఎందుకు? హల్లు చేయడం తప్పు కాదు, ఆమె చేయడం తప్పు కాదు. ఓకే, ఏదో మధ్యలో ఏం చేయడం తప్పు కాదు. అలా అలవాటు అయిపోయింది సాగులు చాలామంది. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక ఇల్లిస్ట్రేషన్, ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయన గొర్రెలు ఉన్నాయ్యా, ఒక ఆయన పెంచుకున్నాడు పేదవాడు, ఒక ఆయన అతిథిగా వచ్చాడు, పెంచుకున్న దాన్ని
తీసేసుకున్నాడు అని చెప్పగానే దావీదు ఏమనుకున్నాడు, ఇది నిజంగా జరిగిన స్టోరీ అనుకొని ఇది చాలా ఘోరము, మరణం అయిపోవాల్సిందే, వాడు ఆయన మరణం అయిపోవాల్సింది